హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని రిషి బ్లాగ్. ఇవాల్టి వీడియో వంకాయ ఫ్రై. స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వన్ స్పూన్ నువ్వులు వేసి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించినట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 1 స్పూన్ సాల్ట్ వేసి వంకాయ ముక్కలు కోసుకొని వేసుకోవాలి. లేకుంటే వంకాయ ముక్కలు కండ్ర వచ్చేస్తాయి. సాల్ట్ వాటర్లో వేయాలి. అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి వంకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వంకాయ ముక్కలు మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాని వేసుకొని కలుపుకోవాలి. ఆ మసాలా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే వేయలేదు. ఇంతే అండి, వంకాయ కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.